పేర్లు మారుతున్నాయి పథకాలకు సంబంధించి. మేము ఇంకా అద్భుతంగా నాణ్యతతో కూడిన సరుకులు ఇస్తున్నాం, నాణ్యతతో కూడిన భోజనం అందిస్తున్నాం, నాణ్యతతో కూడిన బియ్యం అందిస్తున్నాం, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి మాటల్లోనే కానీ చేతల్లో సాధ్యం కావట్లేదు. ఇప్పుడు తాజాగా ఈ ఏటపాక దగ్గర, ఇక్కడే ఏటపాక అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే అమలాపురం దగ్గర ఏటపాక మండలం గౌరీదేవి పట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అది వికటించి 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొన్ననే కదా గురుకుల పాఠశాలలకు సంబంధించి చెక్కింగ్కి వెళ్ళినప్పుడు హోమ్ మినిస్టర్ గారు తింటుంటేనే బొద్దింకి వచ్చింది, ఆమె ఇలా పట్టుకొని చూపించారు. ఓకే, తర్వాత దాన్ని ఏదో వెంటకి ఏదో అన్నారట. కాబట్టి ఈ లోపల ఆ వీడియో వైరల్ అయిపోయింది కదా. అంటే ఎంతవరకు నాణ్యతతో కూడిన భోజనం పెడుతున్నారు పిల్లలకి. ఇప్పుడు తాజాగా ఇక్కడ ఈ జడ్పీ ఉన్నత పాఠశాలలో 3వ నుంచి 10వ తరగతి వరకు 139 విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు పులిహోర టమాటా పచ్చడి వడ్డించారట. అది తిన్న విద్యార్థులు 10 నిమిషాల్లో అస్వస్థతకు లోనయ్యారట. వెంటనే వారిని సమీపంలో ఉన్న పిహెచ్సికి తరలించారు. మొత్తం 21 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. అంటే మరో 18 మంది విద్యాలయంలో కడుపు నొప్పితో రావడంతో ప్రథమ చికిత్స అయితే వాళ్ళకి అందించారట. వెంటనే పిఓ విచారణకు కూడా ఆదేశించారు. ఓకే, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే నిర్లక్ష్యం అన్నమాట. పిల్లలకి పెట్టే భోజనమే కదా, ఇమీడియట్గా అది వండిన వాళ్ళు ఎవరు, ఎలాంటి కూరగాయలు వాడారు, అందులో ఏం జరిగింది, కుళ్ళిపోయినవి వాడారా, పనికిమాలినవి వాడారా, పురుగులు ఉన్నాయి వాడారా, పచ్చడి చేశారు, పచ్చడిలో అది ఏమవుతుంది, మొత్తం మిక్స్ చేసేస్తే అందులో పురుగులు ఉన్నాయి ఏమవుతుంది, అది ఏంటది టమాటా పచ్చడి చేశారట, పులిహార. అది తింటే అస్వస్థకు గురి కాకపోతే ఏమవుతారు అంటే నిర్లక్ష్యం. మెయిన్ ఏంటంటే అడుగడుగున నిర్లక్ష్యం. పిల్లల భోజనమే కదా, మెయిన్ ఏంటంటే ఫ్రీగా పెట్టిన భోజనం, పెడుతున్న భోజనమే కదా, అంటే ప్రభుత్వం పెడుతున్న భోజనమే కదా. మొన్న ఏదో చూశాను ఒక డబ్బింగ్ సినిమాలు అలాగే ఉంటుంది. జయలలిత గారికి సంబంధించి ఒక సినిమా తీశారు. అందులో మధ్యాహ్న భోజనం అనేది ఎంత నిర్లక్ష్యంగా పెడతారనేది చూపించారు. తర్వాత అప్పుడు ఆమె వచ్చిన తర్వాత నీట్గా అందరికీ పెట్టారు అనేది. ఓకే, తమిళనాడు రాజకీయాల బేసిస్లో తీశారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఫ్రీగా ఇవ్వట్లేదు. అలాగే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా డబ్బులకే పనిచేస్తారు, జీతాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాల్లాగే ఉంటాయి వాళ్ళకి. అయినా సరే నిర్లక్ష్యం. పిల్లలే కదా ఏం చేస్తారులే, పోతే వాళ్ళ ఆరోగ్యాలే కదా. ఆ వండిన వాళ్ళు అక్కడ ఒక రకంగా ఆ కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ వండితే అదే భోజనం వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెడతారా? కనీసం వాళ్ళు తింటారా? చేతులారా వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటారా? అంటే మినిమం సెన్స్ లేదనమాట ఇటువంటి వాళ్ళకి. ముందు వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అర్జెంటుగా. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి నన్ను అడిగితే. ఇక్కడ పిల్లల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు భోజనం వండే చోట నిర్లక్ష్యం అంటే. లేదంటే అంతమంది అస్వస్థతకు గురవరు. దీని మీద ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఫైనల్గా తెలియదు అదే. దీని మీద రోజుల తరబడి నానదీయడం సాగదీయడం తప్ప ఏమి ఉండదు. అడుగు అడిగినా నిర్లక్ష్యం. ముందు దాని మీద సీరియస్గా వ్యవహరించాలి ప్రభుత్వం.